అప్పుడు నెక్స్ట్ రేషియో పెరగాలన్న కోరిక వీళ్ళకి ఉంటుంది. ఇది కాకపోతే రేపు పొద్దు నియోజకవర్గాల పునర్విభజన వచ్చాక అప్పుడు మనకు 40 సీట్లు వస్తాయి అంటే, నియోజకవర్గ పునర్విభజన అయ్యాక నీకు 40 సీట్లు వస్తాయి, నీ లెక్క ఏంటి? ఇంకా నీ స్థాయి ఏంటి? 175 225 వచ్చాక 40 అంటే కేతా కదా. ఇప్పుడు నువ్వు 175లో 20 తీసుకున్నావు అంటే 10 మీదన ఒక 3%, 15% వేసుకుందాం. పోనీ 15%, అప్పుడు కూడా 15 కావాలి కదా 225 వచ్చినప్పుడు. అట్లాంటి లెక్కలు వేసుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్ నడుస్తున్నదల్లా ఏంటంటే పవన్ కళ్యాణ్కి కంఫర్టబుల్ సీట్లో నుంచి మాట్లాడుకుంటున్నాడు ఆయన. అంతే, కంఫర్టబుల్ కాదు, నెక్స్ట్ స్టేజ్ కావాలి. అంటే ఎంతవరకు ఉన్నదే కంఫర్ట్ అనుకుంటున్నారు, మించిన కంఫర్ట్ కోరుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే జగన్ అట్లాగా పక్కెళ్ళిపోతే ఆ తర్వాత నేను ఆక్యుపై చేసుకుంటాను, అమాయకత్వం వదిలేసుకోవాలి. ఎందుకంటే ఓటర్ కాన్సెప్ట్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇప్పటికే స్ట్రగుల్ పడుతుంది 3 సార్లు గెలిచిన తర్వాత కూడా? ఎందుకు అంటే సమాజ్వాదీ ఓటర్ బీజేపీ టర్న్ అవ్వడం, లేదా బిఎస్పీ ఓటర్ బీజేపీ టర్న్ అయ్యాడు కానీ సమాజ్వాదీ ఓటర్ టర్న్ అవ్వాలి, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అది. అట్లాగే ఆర్జేడీ ఓటర్ బీజేపీ టర్న్ కాల, నితీష్ కుమార్ కూడా టర్న్ కాల. కాబట్టి అక్కడ ఒక 2% 3% తెచ్చుకోవడమే కష్టమైంది వాళ్ళకి. ఇక్కడ ఈయనకి వైసీపీ ఓటర్ పొరపాటున పవన్ ని యాక్సెప్ట్ చేస్తాడు? వైసీపీ ఓటర్ ఎవడో యాక్సెప్ట్ చెప్పాడు. మొన్న జరిగింది ఏంటంటే తటస్థ ఓటర్ 14లో చంద్రబాబుకి వేశారు, 19లో జగన్కి వేశారు.